కార్గిల్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మా డ్రోన్ మేము ఫ్లై చేసినాం. సో ఇది కనిపిస్తుందా, ఇది మిలిటరీ క్యాంప్. ఫ్లై చేసింది అక్కడ విత్ ఇన్ 15 to 16 meters. కొంచెం ఇటు రావడం వల్ల డ్రోన్ సిగ్నల్ లాస్ట్ అయిపోయి దీని మీద పడింది. మేముంది ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఆ కింద కనిపిస్తుంది. మనకి ఇప్పుడు డ్రోన్ దొరికింది. లాస్ట్కి అయితే హోటల్ ఉన్న అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 5 to 6 times వాళ్ళ ఎంప్లాయ్ పైకి ఎక్కిండు. డ్రోన్ ఉంటుంది కదా, దాన్ని రిమోట్ పట్టుకొని పోయి దొరికింది. లేదంటే 3 lakhs బొక్క. కార్గిల్లో అడ్వెంచర్ చేస్తారు వాళ్ళు. చూడు ये आगे वाला बंदा बोल रहा मैं ढूंढूंगा, साला उतर नहीं पा रहा था. రాజు నీ గురించి చెప్తున్నా. आप इंटरव्यू आपको यहाँ पे एकदम ऐसे इनको ऐसे ब्रेक रखी हुई थी. మెల్లగా డ్రోన్ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందన్నమాట. Thank you so much. థ్యాంక్ యూ భయ్యా. Hard work for the multiple times. ये तो ढूंढना हमारा फर्ज था ना. मस्त అంటే మస్తు హెల్ప్ చేసి పూరా హెల్ప్ कर रहे मेहनत का फल मिल गया. हाँ, हमारा जो दूसरा लड़का था ना, वो ही जाके वहाँ से लेके आया. తక్కువ ఒక 5 hours నుంచి మేము వెతుకుతున్నాం. సో స్టిల్ ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు 8:30కి 8:30కి మేము ఫ్లై చేస్తే ఇప్పుడు దొరికింది డ్రోన్. అంతా స్టంట్ అయిపోయింది అన్నమాట మనది. హోటల్ నుంచి బాల్కనీ వ్యూ చూడండి. ఈరోజు మన స్టే యాక్చువల్గా మనం ఈరోజు లేక్ వెళ్ళకుండా ఈరోజు స్టే ఇక్కడనే అయిపోయింది. డ్రోన్ పంచాయతీ అయింది కదా, దానివల్ల ఇక్కడ అయిపోతుంది. బస్ స్టాండ్, ఇది ఏరియా బస్ స్టాండ్ అట. వాటర్ ఫ్లో మాత్రం క్రేజీ ఉంది. అనిపిస్తున్నాడా హోటల్లో వర్క్ చేసి అతనట. సో ఇక మాకు ఈ నియర్ బై పాకిస్తాన్ బార్డర్ ఉందట. సో అతను చూపెట్టడానికి లోకల్ కాబట్టి అతను వస్తున్నాడు మనతో పాటు. ఓనర్ వాళ్ళ కొడుకున్నాడు, ఆ బ్రోనే మస్తు వచ్చిండు, ఆయననే చూపెట్టిండు. చేసే రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం అసలు పీక్ భయ్య, మస్తు ఉంది. ఎవడు ఇంతగానో దగ్గర 5 hours డ్రోన్ కోసం వెతికారంటే నాట్ ఏ జోక్. అది ఇప్పుడు పైకి వెళ్ళి చూసిన వ్యూ ఇదే. ఇప్పుడే మన బండి కూడా ఆయిల్ చేంజ్ చేయించేసినాం. సో ఇంకా మేబీ వస్తుండే మనకి ఇంకొక 1500 to 2000 kilometers వరకు వెళ్తుండే. కానీ యాక్చువల్గా లేలా చేయిద్దామన్న ప్లాను. ఇక ఈరోజు ఎట్లన్నా మనకి వర్క్ ఏం లేదు, ఈరోజు ఇక్కడనే ఉన్నాం కాబట్టి సో అది వర్క్ అయిపోతుందని ఇక్కడ ఇందాకనే వేయించేసినాం. ఎందుకంటే మనకంటే ఇవన్నీ హిడెన్ ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉందట, సో మనకు తెలియదు. అది వెళ్ళి చూడవచ్చు మనం. నిద్ర వస్తుంది ఇలా, ఇక నిద్ర లేదు. నేను 5కే లేచిన డాటా కాపీ పెడదామని. నైట్ ఒకటి పెట్టినా అట్లనే పడుకుంటూ పోయినాయి. ఇటు ప్యాంగాంగ్ ఏరియాలో ఫుల్ వాటర్ ఫ్లో ఉందట. మనతో పాటు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు. లైక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. బట్ వెళ్ళాక చూడాలి. ఇదే ఇయర్ ఎక్కువ స్నో కరిగిందట తొందరగా. లైక్ ఎండలేమో తక్కువ కొడుతున్నాయి, ఫేస్ మంటలు వేస్తుంది నాకైతే ఎండకి. 11:20 మిక్స్డ్ వెదర్ సిచ్యువేషన్స్ ఉన్నాం. గాలి వస్తుంది, ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, చలి పెడుతుంది. 40 minutes పడుతుందట. టైం 5:30 అవుతుంది. సన్ను ఇట్లా కొడితే 1 side చెంప మండుతున్నది. మనకి 1 o'clock ఎట్లుంటుంది సన్ను, ఆ విధంగా ఉంది ఇక్కడ తిప్పుతా. అటు చూస్తే ఇట్లా 1 side మొత్తం మండుతుంది. 5:30 టైం. LOC వ్యూ పాయింట్ అట. ఓకే, LOC వ్యూ పాయింట్ ఇది. సో ఇది LOC వ్యూ పాయింట్ అట. మన ఇండియా పాకిస్తాన్ది LOC ఉంటుంది కదా.
వచ్చేసి నా వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి ఎల్ఓసి వ్యూ పాయింట్. ఇది మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలో లైన్ ఉంటది కదా, ఎల్ఓసి అని చెప్పేసి లైన్ ఆఫ్ కంట్రోల్ అని. సో ఇది ఆ వ్యూ పాయింట్. మీకు కనిపిస్తున్న ఇప్పుడు ఇల్లు వచ్చేసి అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి. పిఓకే అంటారు కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి. సో దాంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో మీకు ఇక్కడ వరకే ఎలా ఉంటది. ఇక్కడ మీకు బైనాక్యులర్ ఇస్తాడు. మీరు ఆ బైనాక్యులర్ నుంచి చూస్తే మీకు అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్స్, పాకిస్తాన్ ఇల్లు కూడా కొంచెం క్లారిటీగా అనిపిస్తాయి. ఇంకా పైన కూడా ఒక మ్యూజియం ఉంటది. ఆ మ్యూజియం కి అప్పుడు క్లోజ్ అయిందని చెప్పేసి ఎల్లో చేయలేరు. కానీ ఫుల్ అంటే ఫుల్ గాలి, వాయిస్ ఏం రికార్డ్ అవ్వలేదు. బట్ మన కార్గిల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటది. మీరు హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు రూట్ ఎలా అని చెప్పేసి. సింధు రివర్ ఏది, ఇప్పుడు ఈ వాటరే పాకిస్తాన్ లో కూడా పోతాయి. ఇప్పుడు ఇంకా ఫ్లో ఎక్కింది. ఇప్పుడు ఇది చూడండి, ఫ్లో ఇంకెక్కింది. ఇవే వాటర్ మనకు పాకిస్తాన్ లో కూడా పోతాయి. My head a collage and they spread. I'll be great